జాయిన్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఇన్ కేస్ నేను మీకు తెలుసు అంటే హలో, తెలియకపోతే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సో బేసికలీ మై నేమ్ ఇస్ నితిన్ రెడ్డి. రీసెంట్లీ ఐ మూవ్ ఫ్రమ్ యూకే టు ఇండియా. సో ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు వీకెండ్ కదా, సండే కదా. సో మేము అనుకున్నాం నేను మా తమ్ముడు సో బయటకు వెళ్దాము, ఎట్లాగో డే ఆఫ్ ఉంది. సో సండే కదా, చిల్ కొడదామని డిసైడ్ అయిపోయాము. సో గూగుల్లో చాలా సర్చ్ చేస్తున్నాము, లైక్ ఏ ప్లేస్ వెళ్ళాలి దగ్గరలోనే, బికాస్ వన్ డేలో ట్రిప్ ఫినిష్ చేయాలి కాబట్టి. సో సర్చ్ చేస్తుంటే బేసికలీ నేను ఉండేది మా ఊనర్ ఏరియా. సో సో నా సరౌండింగ్స్లో ఏదైనా వాటర్ ఫాల్ ఉందా, లైక్ పోయి చెల్ కొట్టేసేద్దామని చూస్తే ఐ ఫౌండ్ వన్. సో అది కర్ణాటక తెలంగాణ బార్డర్లో ఉంది. సో దట్ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసి దాబాదాబా వాటర్ ఫాల్స్. సో దాబాదాబా వాటర్ ఫాల్స్ గురించి చెప్పాలంటే అది తెలంగాణ కర్ణాటక బార్డర్లో ఉంది. సో వయా బైక్ వయా కార్ కూడా వెళ్ళొచ్చు. సో నేను ఉండేది మా ఊన్నారు కాబట్టి మా ఊన్నారు నుంచి దాబాదాబా వాటర్ ఫాల్స్ 90 కిలోమీటర్స్ మాత్రమే. ఇన్ కేస్ మీరు హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే మాత్రం ఇట్స్ గోనా టేక్ లాంగ్, లైక్ ఇట్స్ 190 కిలోమీటర్స్ అంతే. సో బట్ చెల్గొట్టడానికి అయితే మంచి ప్లేస్. సో లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో ఫైనలీ రీచ్ అయ్యాము ఇక్కడ దాబాదాబీ వాటర్ ఫాల్స్. ఇక్కడ వెదర్ కూడా చాలా చాలా కూల్ ఉంది. మాకు ఆల్మోస్ట్ లైక్ 2 hours పెట్టింది బండి మీద. సో ఇక్కడ ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ చాలామందిని అడిగితే ఇక్కడ వేయలేదన్నారు. సో ముందరికి వెళ్ళి చూడాలి. సో ఇది వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి కొంచెం కనిపిస్తుంది, బట్ అక్కడికి వెళ్ళాలి లిటరల్లీ. సో ఐ థింక్ యూ కెన్ ఆస్క్ సమ్మన్. మనము ఆడ ఆపి వేయలేదు అంటారా? పోవచ్చురా, పోవచ్చు. దెర్ ఈస్ సమ్ వే. Almost travel like 2 hours on bike. I hope there's a way for the waterfalls because I'm so excited to see the waterfalls. I came here because I've seen many videos on YouTube, like you can go over there, అక్కడ వెళ్ళొచ్చు, చూడొచ్చనే వచ్చాను. I hope ఉండొచ్చు. కానీ వాటర్ దిగుతావా? చూద్దాం. సో మొత్తానికి ఇక్కడ వచ్చాము. ఇక్కడ చూస్తే ఇదే వే ఉంది మొత్తం. సో వెళ్ళి చూడాలి. వాటర్ సౌండ్ అయితే వస్తుంది. సో ముందరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఏంది కదా. మామూలు వాటర్లు దిగనంటుండే, నేను మాత్రం ఫోర్స్ చేసి ఖచ్చితంగా తోసేస్తాను వాటర్లో. చూద్దాం. కానీ గ్రీనరీ చాలా బాగుంది. కొంచెం వేడి ఉంది బికాస్ వాటర్ ఉన్నాయి కదా, బట్ మిగతా అంతా సూపర్. ఒక ఫ్రెండ్స్గా వస్తే, వాళ్ళందరూ కర్ణాటక నుంచి వచ్చారంట. సో ఫ్రెండ్స్గా వస్తే మనం మంచిగా చిల్ కొట్టచ్చు. మంచి వెదర్. ఫైనలీ సంవత్సరం పడుతుంది. వాటర్ జామ్ అయిపోతున్నాయి కంప్లీట్గా ఇక్కడ. వాటర్ అయితే వేయడం కష్టం. మొత్తానికి వచ్చేసాం ఇక్కడికి. సో లోపలికైతే వెళ్ళాము. మ్యాక్సిమం ఒక డిస్టెన్స్ వరకే, బికాస్ మొత్తం వాటర్ డర్టీ ఉన్నాయి. వాటర్ ఫ్లో కూడా లేదు కాబట్టి మొత్తం డర్టీ ఉన్నాయి. సో మ్యాక్సిమం అక్కడ వరకు వెళ్ళొచ్చు, అంతకుమించి వెళ్ళలేము. చేపలు మొత్తం కాళ్ళ చుట్టూ జామ్ అయిపోతున్నాయి. నాకు ఒక ఫీలింగ్ వస్తుంది ఏంటంటే పాములు ఇట్లా ఉన్నాయని. బట్ ఇట్స్ ఫైన్, ఇట్స్ యాక్చువల్లీ గుడ్. బట్ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది.
వరకు పోలేమా? పోతారు ఎవరైతే ఇప్పుడు లోపట్ లేదు కానీ అంటున్నా వీడే కావాల్సింది తెలుగు వస్తుంది మీకు రావా पानी कितना होता है? इतना होता है? अच्छा पानी रात से खाली खराब है। వద్దులే यहाँ पे नहीं जी లేదు టైం పాస్ చిన్న చేపలు అందరూ ఏదో చేప మీద కాల్ తిరుగుతున్నట్టు నేను ఏం తిరుగుతుంది? చాలా చుట్టూ మొత్తం కాలు సో బేసికలీ మనం లోపలికి వెళ్ళాము, ఎందుకంటే వాటర్ కూడా చాలా ఫ్రెష్గా కూడా లేదు. సో స్విమ్మింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఇంతవరకే మ్యాక్సిమం. హార్డ్ వర్క్ అయ్యేటప్పుడు నా తర్వాత నేను మీకు హెల్ప్ చేస్తాను. ఏ మంచి స్పెండ్ చేయడం చాలా పర్ఫెక్ట్. కొంచెం ట్రెక్కింగ్ చేయాలి, కొంచెం స్లిప్పరీ ఉంటుంది తీసుకుంటుంది, బట్ చాలా అవుతుంది. నాకు అక్కడ వెళ్ళాలని ఉంది, చాలా రిస్క్, ఎందుకంటే మొత్తం స్లిప్పరీ ఉంటుంది. అది ట్రై మై బెస్ట్, బట్ గ్యారెంటీ లేదు చాలా. ఫైనల్ ఇక్కడితో ఇట్లా ఫినిష్ చేస్తున్నాము. చాలా మంచి అనిపించింది. సో బేసికలీ ఈ ట్రిప్ ఇది ఎక్కడ అంటే మన కర్ణాటకలోని గుడ్మిట్కల్ నుంచి
ఫిజికల్ లైక్ టౌన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. బార్డర్ నుంచే లైక్ వస్తే ఒక వేలో మీకు ఆల్మోస్ట్ లైక్ 3 kilometers పడుతుంది మంచి వాటర్తో. సో ఇక్కడితో ఐమ్ సైనింగ్ ఆఫ్. సో లైక్ ద వీడియో, జస్ట్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, comment on this. Yes, Nitin Reddy, and I'm signing off.